హే ఎవ్రీవన్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో పెడుతున్నాను. దిస్ ఈజ్ రిగార్డింగ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఇక్కడ నాకు యూకేలో మా ఆఫీస్ తరపున వచ్చిన వన్ ఆఫ్ ద బెనిఫిట్స్, అండ్ అదేంటి అనేది డీటెయిల్డ్గా కొంతసేపట్లో చెప్తాను. నౌ ఐ స్టార్టెడ్ వాకింగ్, అండ్ ఇవాళ నా టార్గెట్ ఆల్మోస్ట్ 5 miles, 2.5 miles వెళ్ళడానికి, 2.5 miles రిటర్న్ రావడానికి. ఎస్టిమేటెడ్ టైం 1 hour 45 minutes, రఫ్లీ 2 hours, ఎందుకంటే నేను అక్కడ కొంచెం షాపింగ్ అది చేసుకొని రిటర్న్ వస్తాను. కానీ 2.5 miles ఎందుకు నడుస్తాను అనేది డీటెయిల్గా చెప్పాలి అంటే ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఎ కాఫీ, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అండ్ పనిలో పనిగా షాపింగ్ కూడా. ఇంకా 10 minutes వాక్ అవేలో షాప్స్ ఉన్నాయి, బట్ స్టిల్ అదొక కైండ్ ఆఫ్ మోటివేషన్. కాఫీ తెచ్చుకొని ఒక డే స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి నాకు రఫ్గా ఒక 10,000 steps అవుతాయి. వీక్ మొత్తం సిట్టింగ్ జాబ్ కదా, నడిస్తే కాస్త బాడీ ఫ్లెక్సిబుల్గా అవుతుంది, ఫ్రెష్ ఎయిర్ వచ్చినట్టు ఉంటుంది. కోర్స్ ఒక మెయిన్ రోడ్ పక్కన నడుస్తున్నాను, పొల్యూషన్ ఎక్కువ ఫ్రెష్ ఎయిర్ కంటే, కాకపోతే బెటర్. నేను ఎగ్జాస్ట్ అయ్యేలోపు షాపింగ్ చేసేసుకొని కూర్చొని రిలాక్స్డ్ కాఫీ తాగి తర్వాత రిటర్న్ వాకింగ్ స్టార్ట్ చేయాలి. అయిపోయింది, కాఫీ తాగేసాను, మళ్ళీ రిటర్న్ వాకింగ్ కూడా స్టార్ట్ చేశాను. చేసి కూడా చాలాసేపు అవుతుంది, 10 minutesలో ఇంటికి రీచ్ అయిపోతా. సో ఇప్పుడు నేను కాఫీ తాగడానికి ఎందుకు వాక్ చేశాను అంటే, ఇట్స్ మై ఫ్రీ కాఫీ. ఎవ్రీ డే 7,000 steps నడిస్తే 3 points కౌంట్ అవుతాయి. సో ఈ పాయింట్స్ అన్నీ ఎక్కడ కలెక్ట్ అవుతాయి అంటే, ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీని హైర్ చేశారు, మా కంపెనీని వాళ్ళు చేసే కంపెనీ వాళ్ళు. సో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి కాఫీస్ కానీ ఇట్లాంటి డిఫరెంట్ కంపెనీస్తో టైఅప్ ఉండి, వాళ్ళు ఇప్పుడు నేను మా ఇన్సూరెన్స్ కంపెనీలో పాయింట్స్ గెయిన్ చేస్తే ఫ్రీ కాఫీ వౌచర్స్, ఫ్రీ మూవీ టికెట్ వౌచర్స్, లేదంటే 50% ఆఫ్ ఆన్ జిమ్ మెంబర్షిప్స్, ఇలాంటి ఆఫర్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. సో దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. మూవీ టికెట్ కావాలంటే పర్ మంత్ 40 points కలెక్ట్ చేయాలి. సో అట్లా చాలా రకాలుగా మనం పాయింట్స్ గెయిన్ చేయొచ్చు. జిమ్కి వెళ్తే పర్ డే 5 points వస్తాయి. ఇలా వాక్ చేస్తే 7,000 steps వాక్ చేస్తే 3 points వస్తాయి. అలా ఇవాళ నేను నియర్లీ 12,000 steps పైన చేశాను. సో నాకు 8 points వస్తాయి. అలా మనం ఎంత స్టెప్ కౌంట్ చేస్తే దాన్ని బట్టి పాయింట్స్ గ్యాదర్ అవుతూ ఉంటాయి. బట్ వారానికి మినిమం 12 points చేయాలి. ఒకే రోజులో 8 చేసుకుంటామా, ఎవ్రీడే 7,000 చేసి 3 points గ్యాదర్ చేసుకుంటామా అనేది మన ఇష్టం. సో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అలా ఉన్నప్పుడు బయటికి రావడం కష్టం, ట్రావెలింగ్ అదంతా ఏమి ఉండదు. సో నా స్టెప్ కౌంట్ మరీ మినిమం ఉంటుంది, ఒక్కొక్క రోజు 500 1,000 కూడా దాటదు. సో అలాంటప్పుడు ఎవ్రీ 1 hourకి అలారం పెట్టుకొని లేచి ఒక 5 నిమిషాలు ఇంట్లోనే బెడ్రూమ్ టు హాల్ అలా నడుస్తూ ఉంటాను. దానివల్ల ఒక 2,000-3,000 steps వస్తాయి. వర్క్ అయిపోయిన తర్వాత ఒక 1/2 hour 45 minutes ఏదో ఒకటి కార్డియో కానీ ఏరోబిక్స్ కానీ అట్లాంటిది ఏదో ఒకటి చేస్తే 7,000 steps ఈజీగా అయిపోతాయి. కాఫీ ఫ్రీగా వస్తుంది, కానీ దానికి ఖర్చు పెట్టేసి ఫ్యూయల్ ఖర్చో లేకపోతే బస్ ఖర్చో పెట్టి వెళ్ళి వచ్చే కంటే క్యాలరీస్ ఖర్చు చేసుకుంటే, ఇవాళ నాకు 8 points యాడ్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ వీక్ ఇంకో ఫ్రీ కాఫీ కూడా వస్తుంది. దిస్ ఇస్ ఇట్, ఇంటికి వచ్చేసాను. Hope you all enjoyed the video and see you until next time. ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనుకుంటే please let me know. Thank you. Bye.